కంప్లీట్ చేయాలి కాదు సార్. ఇప్పుడు నేను కంప్లీట్ చెప్పా. ఇప్పుడు ఉత్తమ్ అన్న గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై చేయాలనే వద్దా? ఇరిగేషన్ మీద మాట్లాడినందుకు ఉత్తమ్ అన్న క్లారిఫై చేయాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అన్నారు. ఇవి మీ ద్వారా వారికి పంపిస్తాయి. ఇవి ఎక్కడి నుంచో తేలే. ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా. అవన్నీ చదువుకోమనండి. నంబర్ 1 ఒక్క మీటింగ్ కాదు, రెండో మీటింగ్ జరిగింది 17వ తారీఖున. అరే లెట్ మీ కంప్లీట్. ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది. ఆ లైన్ చదవండి హరీష్ రావు గారు. మీరు చదవండి. మంత్రి గారు మీరు చదవండి. ఒక నిమిషం, ఐ జస్ట్ రీడ్ అవుట్ 1 minute. చదవాలి కదా. స్టేటస్ కో దేని మీద నాగార్జున సాగర్ తెలంగాణ చేతికి వెళ్ళి గుంజుకున్నాము, సిఆర్పిఎఫ్ పోలీసుల చేతుల్లో పెట్టినాము. బిడ్డ మీరు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మీరు మైక్ ఇస్తే ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు. తిరిగి ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లే చేయదలుచుకున్నాను. 2023-24 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 2023 and 24 డిమాండ్ నెంబర్ సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114లో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ has proposed to hand over only the components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money to the respective boards for exercising jurisdiction over above projects in proportionate to the command area under the project in each of the state. KRMB and GRMB have to furnish the detailed proposal in this regard. దీంట్లో స్పష్టంగా 200 కోట్ల రూపాయలు వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది. Both states of Telangana and AP have to provide a one-time seed money rupees 200 crores each to the KRMB and GRMB. హరీష్ రావు గారు మాట్లాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో నా మనవి, మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి, మీ మైకులు కట్ చేయము, మీరు ఎంతసేపు అన్న మాట్లాడొచ్చని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి, చేతుల్లో రుజువు చేయండి, మైక్ ఇవ్వండి, సావధానంగా వినండి, అవసరమైతే క్లారిఫై చేయండి. మైక్ ఎందుకండి, గొంతెందుకు వస్తారండి? మీరు 5 సభ్యులు ఉన్న 1.5 గంటల సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద 1.5 గంటలు ఇచ్చాం, ఇద్దరికి క్లారిఫికేషన్లు ఇచ్చాం. మా గొంతెందుకు నొక్కుతున్నారు? మీరు తప్పే చేయలేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పుడుకున్నట్టు ఎందుకు మా గొంతు కట్ చేస్తున్నారు? గొంతెందుకు నొక్కుతున్నారు? సబ్జెక్ట్ ఎస్ చెప్తాం. ఇప్పుడు 3 విషయాలు నేను ఉత్తమ్ గారికి సమాధానం చెప్పాలి, రేవంత్ గారికి సమాధానం చెప్పాలి. దయచేసి నాకు టైం ఇవ్వాలి. మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఈ ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు తెచ్చిండు హరీష్ రావు అన్నాడు. నేను ఎక్కడి నుంచో తేలేదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ రిలీజ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. 2వ మీటింగ్ లో కూడా అధ్యక్ష, మొదటి మీటింగ్ లోనే కాదు 2వ మీటింగ్ లో when paragraph 3 page number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will report to KRMB
though their salary and their benefits will be paid by the respective state governments. మీరు ఇయ్యకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది, కేఆర్ఎంబి నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మీరు ఇచ్చిండ్రు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఏంటంటే కుడిదిల వడ్డలకి లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు. తప్పైంది, ఏదో తెలిసో తెలియక ఇచ్చినాము, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి. మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నంబర్ 1, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు నేను ముఖ్యమంత్రి గారు అయిపోయినాక మనకి ఇవ్వండి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి కాగితం తీసుకొని మీరు 200 కోట్లు బడ్జెట్లో పెట్టారు అని చెప్పారు. ఎస్, బడ్జెట్లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా కేఆర్ఎంబికి రిలీజ్ చేయలేదు. మేము కేఆర్ఎంబికి కొన్ని షరతులు పెట్టాం. కొన్ని షరతులు ఏమని పెట్టాం? ఈ షరతులు ఒప్పుకుంటే స్పీకర్ గారు హరీష్ రావు గారు ఇస్ ట్రైయింగ్ టు మిస్లీడ్ ద హౌస్. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పోయిన బడ్జెట్ స్పీచ్ లో వర్డ్ టు వర్డ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చదివారు. మీరు యు పుట్ ఎ ప్రపోజల్ ఇన్ ద బడ్జెట్ స్పీచ్ టు హ్యాండ్ ఓవర్ టు కేఆర్ఎంబి. మీరు ప్రపోజ్ చేసి సిద్ధమైనరు, మీరు బడ్జెట్ కేటాయింపు చేసినరు, మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మినిట్స్ లో జాగ్రత్త చదువుకోండి. మేము వ్యతిరేకించిన అని చెప్పి ఉన్నది. దీన్ని తెలంగాణ సెక్రటరీ ఈ మినిట్స్ రాంగ్ అని చెప్పి రిప్లై రాసిండు. వీరు హౌస్ ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిండు. ఈ విధంగా శాసనసభలో అబద్ధాలు చెప్పొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, అంటే మరి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు, మేము ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టాం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టాం. అవన్నీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అన్ని చెప్పారు. మీ మీద ఏది వచ్చిందో అది మాట్లాడండి. ప్లీజ్. ఎస్, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టిన దాని గురించి చదివారు. అయితే దానికంటే ముందు నేను ఆ లెటర్ కాపీలు కూడా ప్రభుత్వానికి ఇస్తా. మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టాం. కృష్ణా వాటర్లో 50-50 రేషియో ఇవ్వండి. పోతిరెడ్డిపాడుకు 34 టీఎంసీల కంటే ఒక చుక్క నీళ్లు ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదు. శ్రీశైలం వినండి, శ్రీశైలం MDDL 830 మెయింటైన్ చేయాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో 20% అకౌంటబిలిటీ చేయాలి. ఇవన్నీ ఒప్పుకుంటే మేము బోర్డుకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నాం. వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్లో ప్రతిపాదన పెట్టాం. వాళ్ళు ఒప్పుకోలేదు, నయా పైసా కూడా మేము విడుదల చేయలేదు. కానీ మీరు మాత్రం ఆగమాగం పోయినరు. 2 నెలలనే పోయినరు. బోర్డుకు 4 రోజుల లోపల అప్పచెప్తామని ఒప్పుకొని వచ్చి ఇవాళ మీరు మళ్ళీ ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పటికీ నాగార్జున సాగర్ ఎందుకు సిఆర్పిఎఫ్ పోలీస్ కస్టడీలో ఉంది? స్పీకర్ గారు, హరీష్ రావు గారు ఈ విషయంలో పదే అసత్యాలు పలుకుతున్నారు.